Evening students. So ee roju 28th February current affairs discuss cheddam. So the top 10 current affairs from the news. The first MCQ of the day. So entante Genome India project anedi okati teesukochindi annamata government of India. Genome India project. So Genome India project mana government of India 2020 లో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అన్నమాట. 2020 లో తీసుకొచ్చింది. సో దీని యొక్క మెయిన్ ఏం ఏంటి, 10,000 పీపుల్, ఇండియాలో ఉన్న 10,000 డిఫరెంట్ పీపుల్ నుంచి జీనోమ్ కలెక్ట్ చేసి జీనోమ్ మ్యాపింగ్ చేయడం అనమాట. అంటే మన జీన్స్ ఎలా ఉన్నాయి అనేది మ్యాపింగ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది స్టార్ట్ చేసింది అనమాట, విచ్ ఈజ్ ఎ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ట్ చేసింది అనమాట. ఇది 2020లో స్టార్ట్ అయింది. 2024కి వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్ 10,000 పీపుల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగలిగాం అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో ఇండియన్ పాపులేషన్ ఈస్ వెరీ హెట్రోజీనియస్ విత్ 4,600 జెనెటికలీ డిస్టింక్ట్. అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ జెనెటికలీ డిస్టింక్ట్గా ఉంటారనమాట, అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో అందుకనే 4,600 డిఫరెంట్ జెనెటిక్ వేరియంట్స్ ఉన్నాయి ఇండియాలో. ఇన్ ది 1.4 బిలియన్ పాపులేషన్లో మనకి ఇన్ని జెనెటిక్ వేరియేషన్స్ ఉన్నాయి. సో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఈస్ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ స్పియర్ హెడెడ్ బై సెంట్రల్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్. సో ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఇంప్లిమెంటెడ్ బై సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్, సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. ద జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై జెనెటిక్ వేరియేషన్స్. 10,000 మంది అనుకున్నాం కదా. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? All the statements are correct ఇక్కడ అన్నమాట. సో now we look at the second question. సో నేషనల్ సైన్స్ డే. సో ఈరోజు 28th ఫిబ్రవరిని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే? మనం 1986లో హియస్ సివి రామన్ గారు సో రమన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్నారనమాట. రమన్ ఎఫెక్ట్ సో ఆ డేట్లో కనుక్కున్నారు కాబట్టి మనం 28th ఫిబ్రవరిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో 1986లో ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వాళ్ళు మనకు గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టారనమాట. గవర్నమెంట్కి ప్రపోజల్ పెడితే మనం 1987 నుంచి దీన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ టైం 1987 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టాం అనమాట. సో ఫర్ గివింగ్ ది రిప్రజెంటేషన్, ఆయనకి ఒక గౌరవం ఇవ్వడానికి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 28th ఫిబ్రవరి సెలబ్రేట్ యాజ్ నేషనల్ సైన్స్ డే. ఇట్ వాజ్ ఆన్ దిస్ డే ఇన్ 1928 28th ఫిబ్రవరి 1928లో ఆయన రమన్ ఎఫెక్ట్ అనేదాన్ని కనుక్కున్నాడు. రమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫోటాన్స్ వెళ్తున్నాయి అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిస్టర్బెన్స్, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దెర్ ఈస్ ఎ డైవర్జెన్స్ ఆఫ్ ది ఫోటాన్స్. దీనికి తగ్గట్టు యూ కెన్ అండర్స్టాండ్ ది స్పేస్ అప్లికేషన్. అంటే స్పేస్లో ఏ బాడీ ఉంది, ఇప్పుడు ఇది కొత్త బాడీ అనేది జనరేట్ అయితే ఈ ఫోటాన్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది. దట్ ఈస్ రమన్ ఎఫెక్ట్. ఆ రమన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్నాడు కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో టైగర్ రిజర్వ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. టైగర్ రిజర్వ్ గురించి ఎందుకు క్వశ్చన్ అడిగాడు? సో లుక్ అట్ దిస్ టైప్ ఆఫ్ టైగర్స్. సో దీస్ ఆర్ మెలనిస్టిక్ టైగర్స్. మెలనిస్టిక్ టైగర్స్ అన్నమాట. సో మెలనిస్టిక్ టైగర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మెలనిన్ కంటెంట్ మనకు దేనికి కావాలి? మన హెయిర్ వైట్గా అవ్వకుండా ఉండాలంటే మెలనిన్ కంటెంట్ కావాలి. అండ్ డిఫరెంట్ రీజన్స్కి మనకు మెలనిన్ కంటెంట్ కావాలి మన బాడీకి. సో అలాగే వీళ్ళకి కూడా మెలనిన్ కంటెంట్ కావాలి, ఈ టైగర్స్కి కూడా. సో ఈ స్ట్రైప్స్, బ్లాక్ స్ట్రైప్స్ ఎక్కువ ఉంటే దీస్ ఆర్ మెలనిస్టిక్ టైగర్స్ అంటారు అనమాట. ఇవి మేజర్గా ఎక్కడ యూ కెన్ ఫైండ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ మెలనిస్టిక్ టైగర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది మోస్ట్ నెంబర్ ఆఫ్ మెలనిస్టిక్ టైగర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఒడిస్సాలో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉందన్నమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చాను. సో ద టైగర్ రిజర్వ్ కమ్ అన్నది డెక్కన్ పెనిన్సులర్ బయోజియోగ్రఫిక్ జోన్స్. సో మనకు డిఫరెంట్ బయోజియోగ్రఫిక్ జోన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో డెక్కన్ బయోజియోగ్రఫిక్ జోన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్ అండ్ ఇట్స్ ఫ్లోరిస్టిక్ కాంపోజిషన్ ఇండికేట్స్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్పీసీస్.
సో ఈ రెండింటికి ఒక కనెక్టింగ్ లింక్ యాక్ట్ అవుతుందన్నాడు. సో మెలనిస్టిక్ టైగర్స్ హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడే ఉందని చెప్పాడు, దట్ ఈస్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనమాట. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ హిందూ క్విజ్లో దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ది సైంటిస్ట్ అండ్ దేర్ ఫీల్డ్, వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని ఇచ్చారు. సత్యేంద్రనాథ్ బోస్, ఆయన థియరిటికల్ ఫిజిసిస్ట్ అనమాట. థియరిటికల్ ఫిజిసిస్ట్ బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అని ఒక పార్టికల్ ఉంటుంది, బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్. ఐన్స్టీన్తో కలిసి హీ హ్యావ్ అండర్స్టూడ్ ది పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించి హీ హ్యావ్ డన్ ఏ రీసెర్చ్, అందుకే బోస్ ఐన్స్టీన్ కాండెన్సేట్ అంటాం. దెన్ జానకి అమ్మల్ అనే అమ్మ ఫస్ట్ ఉమెన్ బాటనిస్ట్ ఇన్ ఇండియా అనమాట. దెన్ హోమీ జహాంగీర్ బాబా, ఆబ్వియస్లీ మనకు రాకెట్ బాయ్స్ అనే సిరీస్ చూస్తుంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ హోమీ జహాంగీర్ బాబా దేనికి సంబంధించిన వాళ్ళు, న్యూక్లియర్ ఫిజిసిస్ట్, అందుకే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈయన నేమ్తోనే స్టార్ట్ చేశారనమాట, బార్క్ అనే. దెన్ ప్రఫుల్ల చంద్ర రే కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్ట్ అనమాట. సో హౌ మెనీ ఆఫ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఆల్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నౌ టెల్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్, ఈ నలుగురిలో నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి అనేది టెల్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. నోబెల్ ప్రైజెస్ వీళ్ళలో ఎవరికైనా వచ్చాయా? టెల్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. దెన్ ఫిఫ్త్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్. సో వీళ్ళు యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ అనమాట. వీళ్ళు మణిపూర్లో, దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మణిపూర్, అది కూడా మెయిటీ కమ్యూనిటీ. సో మణిపూర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మెయిటీకి కూకీకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. సో మెయిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ అనేది స్టార్ట్ చేశారనమాట, లిబరేషన్ ఫ్రంట్ అని. సో వీళ్ళంటే కంటిన్యూస్గా 1980s నుంచి కంటిన్యూస్గా గొడవలు అనేది చేస్తున్నారనమాట. అందుకే 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది చేసుకునింది అనమాట వీళ్ళతో కలిసి. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ది సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో క్లారిటీ లేదు కాబట్టి అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వి లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ కూకీ, దీస్ ఆర్ నాట్ కూకీ, మెయితీకి సంబంధించిన వాళ్ళు అనమాట. మెయితీకి సంబంధించిన వాళ్ళు విచ్ హాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ 1964, ఇది కరెక్టే, బట్ దీస్ ఆర్ నాట్ కూకీ, దే ఆర్ మెయిటీ. ఇట్ ఈస్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ఇండిపెండెంట్ సోషలిస్ట్ మణిపూర్. సో ఇండిపెండెంట్గా వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. 2023లో గవర్నమెంట్కి వీళ్ళకి అగ్రిమెంట్ జరిగింది. దీస్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? సో దిస్ ఇస్ ఓన్లీ వన్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది సిక్స్త్ క్వశ్చన్ ఆఫ్ ది డే. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఇండియా. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పతాంజలి ప్రోడక్ట్స్ని రాంగ్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ అగెన్స్ట్ ది రూల్స్. సో మేము ఇంతకుముందు చెప్పినా సరే మళ్ళీ ఫాలో అవ్వట్లేదు, దిస్ ఇస్ అగెన్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ వస్తాయని చెప్పారనమాట. సో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎక్కడి నుంచి రావచ్చు? ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీం కోర్ట్ కెన్ పనిష్ ఆన్ ఇట్స్ ఓన్ కంటెంప్ట్ ద్వారా పనిషింగ్ పవర్స్ ఉంటాయన్నమాట. సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1961లో ఎస్హెచ్ సన్యాల్ కమిటీని ఫామ్ చేసింది అనమాట. సన్యాల్ కమిటీని ఫామ్ చేసి 1967లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 తీసుకొచ్చారనమాట. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1971 తీసుకొచ్చారు. దీంట్లో జనరల్గా 2 types ఆఫ్ కంటెంప్ట్స్ ఉంటాయి, సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. ఇలా 2 కంటెంప్ట్స్ ఉంటాయి. అంటే నువ్వు కోర్ట్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వలేదనుకో, యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ది కోర్ట్. అంటే కోర్ట్ చెప్పిన వాటిని జడ్జిమెంట్స్ని కానీ ఏదైనా కోర్ట్ ఆర్డర్ ఇస్తే ఫాలో అవ్వకపోవడం, కొన్నిసార్లు ఐఏఎస్ల పైన వీళ్ళపైన కూడా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేస్తుంది అనమాట, మనకి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. ఇలా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వచ్చాయి. సో కంటెంప్ట్ ప్రొసీడింగ్ గురించి, విల్ఫుల్ డిసోబీడియన్స్ ఆఫ్ ఎనీ జడ్జిమెంట్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ఆర్డర్, దీన్ని సివిల్ కంటెంప్ట్ అంటారనమాట. దిస్ ఇస్ సివిల్ కంటెంప్ట్. పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్ విచ్ స్కాండలైజెస్ ఆర్ లోవర్స్ ది అథారిటీ ఆఫ్ ది కోర్ట్. సో దీన్ని కంటెంప్ట్ కిందే వస్తుంది. డూయింగ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ ఇంటర్ఫియర్స్ ఆర్ టెన్ టు ఇంటర్ఫియర్ విత్ డ్యూ కోర్స్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్, ఇది కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. కానీ ఇవి 2 వచ్చిందే క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది అనమాట. ఫస్ట్ మాత్రమే సివిల్ కంటెంప్ట్ కింద వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? సివిల్ కంటెంప్ట్ కింద వచ్చేది ఏంటంటే ఓన్లీ వన్ ఇస్ ది కరెక్ట్ వన్ హియర్. నౌ వీ లుక్ అట్ ది 7th క్వశ్చన్ ఆఫ్ ద డే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బార్డర్స్ వెస్ట్ బ్యాంక్, అంటే వెస్ట్ బ్యాంక్ను బార్డర్ చేసే కంట్రీస్ ఏమని అడిగాడు. వెస్ట్ బ్యాంక్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ డిస్ప్యూట్ కంటిన్యూస్గా ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ డిస్ప్యూట్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కాబట్టి అందుకని వచ్చింది. నౌ లుక్ అట్ ది వెస్ట్ బ్యాంక్.
ఇది వెస్ట్ బ్యాంకు. వెస్ట్ బ్యాంక్ ఇటు సైడ్ ఏమో జార్డన్ ఉంది, ఇటు సైడ్ ఏమో డెడ్ సీ ఉంది, ఇటు సైడ్ ఏమో ఇజ్రాయెల్ ఉంది. మెడిటరేనియన్ సీని బార్డర్ చేసిందా? నో. ఈజిప్ట్ని బార్డర్ చేసిందా? నో. సో ఇవన్నీ బార్డర్ చేయలేదు. అండ్ ఈవెన్ సిరియాని బార్డర్ చేసిందా? నో. లెబనాన్ని బార్డర్ చేసిందా? నో. సో ఇలా ఓన్లీ 2 ప్లేసెస్, జార్డన్ అండ్ డెడ్ సీ అండ్ ఇజ్రాయెల్, ఈ మూడింటిని మాత్రమే బార్డర్ చేసింది. సో మెడిటరేనియన్ సీని బార్డర్ చేయలేదు, డెడ్ సీని బార్డర్ చేసింది, జార్డన్ని బార్డర్ చేసింది, సిరియా, లెబనాన్, ఈజిప్ట్ని బార్డర్ చేయలేదు. ఓన్లీ 2 is the correct one here. Only 2 is the correct one here. Now we look at the 8th question of the day. So obelisk అనేది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్గా సైంటిస్టు ఒక వైరస్ లైక్ సబ్స్టెన్సెస్, వైరస్ లాగా బ్యాక్టీరియా లాగా మనకు ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో అటువంటి సబ్స్టెన్సే ఓబ్లిస్క్ అనేది కనుక్కున్నారనమాట. మన హ్యూమన్ గట్లో కానీ హ్యూమన్ మౌత్లో కానీ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుందంట. వైరస్ లైక్ సబ్స్టెన్స్ అనమాట ఇది, వియర్డ్ సబ్స్టెన్స్. సో ఇట్ ఈస్ ఎ న్యూ బయోలాజికల్ ఎంటిటీ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఎ న్యూ వేరియంట్ ఆఫ్ వైరస్ ఫ్రోజన్ ఇన్ ఆర్క్టిక్, ఎ మెరైన్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ ఎ న్యూ బయోలాజికల్ ఎంటిటీ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇస్ ది రైట్ ఆప్షన్ హియర్. దెన్ సో వీటి గురించి అడిగాడు అనమాట. బీయింగ్ నేటివ్ టు సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా, ద ప్లాంట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ వీడ్ ఇన్ ట్రాపికల్ రీజన్స్. ఇట్ రెస్పాండ్స్ టు టచ్ అండ్ అదర్ సిమ్యులేషన్ బై ర్యాపిడ్లీ క్లోజింగ్ ఇట్స్ లీవ్స్ అండ్ డ్రూపింగ్. సో డ్యూ టు విచ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ టచ్ మీ నాట్ ప్లాంట్. అంటే టచ్ మీ నాట్ ప్లాంట్కి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మిమోసా పుడికా అనేది ఇట్ ఈస్ అ సైంటిఫిక్ నేమ్. నౌ లుక్ అట్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఇటువంటివి ఏంటి, మనం టచ్ చేసినప్పుడు ఇవి ముడుచుకొని వెళ్ళిపోతాయి అనమాట. దీస్ ఆర్ టచ్ మీ నాట్ ప్లాంట్స్. సో ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ మేజర్గా సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో ఉంటాయన్నమాట. సో ఈ మూడు ఏంటి, ప్రాస్పరస్ జూలిఫెరా, లాంటెనా కెమెరా అండ్ క్రోమోలోనా ఓడరోటా అనేది ఏంటి, దీస్ ఆర్ ఇన్వేసివ్ స్పీసీస్. దీస్ ఆర్ ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఇవి ఎక్కడుంటే అక్కడ వాళ్ళ కింగ్డమ్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. సో ఇన్వేసివ్ స్పీసీస్ అంటే అక్కడికి సంబంధించినవి కాదు, కానీ అక్కడికి వచ్చి ఆక్యుపై చేసేస్తాయి ఈ స్పీసీస్ అనేవి. సో దీస్ ఆర్ ఇన్వేసివ్ స్పీసీస్. నౌ లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. స్వయం ప్లస్ ఇనిషియేటివ్. ఇంతకుముందు స్వయం అని ఉంటారు, స్వయం అనేది తీసుకొచ్చింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు స్వయం ప్లస్ అని లాంచ్ చేసి, ప్లస్ అంటే సంథింగ్ ఏంటి, ఏదన్నా అడిషన్ చేయడం. అసలు స్వయం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది ఆన్లైన్ కోర్సెస్. అంటే ఐఐటీస్ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడైనా ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ది మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటారు అనమాట. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనమాట. దీని నుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయి అక్కడ నుంచి సర్టిఫికేషన్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది తీసుకొచ్చింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఐఐటి మెడ్రాస్ రెండు కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చాయి. ఇప్పుడు స్వయం ప్లస్ను కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ప్లస్ అంటే ఏంటి, సమ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా దాంట్లో అవైలబిలిటీలో ఉంటాయి. So Swayam Plus is an initiative funded by Ministry of Education, Government of India. It will include courses supporting industry needs that enhance learners' employability and was launched in 2017 kaadu. It has been launched in 2024. So second statement is incorrect, first statement is correct. How many of the above statements are correct? Only one statement is correct here. Only one statement is correct here. So this is about the questions of the day. We'll meet again tomorrow guys. See you.